ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. మరి పరమాత్మ వేదాల ద్వారా మానవులకు వ్రతధారణ గురించి ఉపదేశించారు. వ్రతాలను అనుసరించాలి మనుష్యులు. వ్రతం కృణుత అని వేదం చెప్తుంది. వ్రతం చేయి అని వేదం చెప్తుంది. అందరికీ ఇంకా తెలిసిందేముంది? వ్రతం చేయమన్నాడు. సత్యనారాయణ వ్రతం చేస్తా, వరలక్ష్మి వ్రతం చేస్తా, కార్తీక సోమవారం వ్రతం చేస్తా, ఇవే వ్రతాలు అనుకుంటున్నారు. ఇవేమిటంటే అరగంటలో గంటలో ముగిసిపోయి వస్తాడు, ఏదో పురోహితుడు వస్తాడు, ఏదో చెప్తాడు, చేయిస్తాడు, ఆయన దారి ఆయనదే, వీళ్ళ దారి వీరిదే. ఇవి వ్రతాలు అనుకుంటున్నారు. కానీ వేదము చెప్పిన వ్రతములు జీవితాంతము అనుసరించే. ఆగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి అంట. వ్రత మంత్రాలు ఉన్నాయి మనకు. సత్యవ్రత మంత్ర 5 మంత్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు జరిగినప్పుడు వ్రత దీక్ష తీసుకుంటారు. 10 రోజులు 10 రోజులు దీక్ష. ఇప్పుడు తీసుకుంటున్నారు అందరూ. భవాని దీక్ష, శివ దీక్ష, హనుమాన్ దీక్ష. వీటికి మూలం ఎక్కడ ఉందంటే వేద కాలంలో ఉంది. వేదాలు చెప్తున్నాయి. అప్పుడు అశ్వమేధ యాగము, అలాగే సోమయాగము, రాజసూయ యాగము ఇలాంటివి జరుగుతుండేవి. 10 రోజులు 15 రోజులు. ఆ అన్ని రోజులు దీక్ష తీసుకోవాలి, వ్రతాన్ని ధరించాలి. దీక్ష అంటే ఏమిటి? కేవలము ఆవు పాలు తాగి ఉండాలి. ఎవరు? ఆ యజమానులు, భార్య భర్త, యజమానిగా ఉన్నవాళ్ళు ఏమి తినడానికి వీలు, పాలు తాగి ఉండాలి, ఆవు పాలు. దాన్ని వ్రతం అంటారు. మరి అటువంటి పరంపర మనకు ఉండేది. తెల్లటి వస్త్రాలు ధరించాలంటే, వేరే రంగుల బట్టలు వేసుకోవడానికి వీలేదు. వాళ్ళు నేల మీదనే పడుకోవాలి, మాట్లాడకూడదు. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. అందుకే ఎవరు పడితే వాళ్లకు అవకాశం లేదు. శూద్రుడు చేయలేడు ఇవన్నీ. ఒక పూట తినకుంటేనే వామ్మో అంటాడు వాడు శూద్రుడు. శూద్రుడు అంటే బుద్ధిహీనుడు, శరీర శ్రమతో బతికేవాడు. పోయాపో నీ వ్రతానికి దండం, నీకు దండం, నీ పాలే ఉండాలి, మనుషులమా ఏమనుకుంటున్నాం అంటాడు. కాబట్టి శూద్రుడు చేయలేదు. ఎవరు అంటే బుద్ధిమంతులు, సంస్కారవంతులు మాత్రమే వ్రతాలు, దీక్షలు, హోమాలు చేయగలుగుతారు. కనుక ఆ విధంగా 10 రోజులు 15 రోజులు అప్పుడు వ్రతము దీక్ష చేస్తారు. అవి కాకుండా జీవిత పర్యంతము అనుసరించేవి వ్రతాలు. మనుష్యుడు జీవితం అంతా అనుసరించాలి. ఏదో కొన్ని రోజులు చేసేయడం, వదిలేయడం కాదు. అందుకని ఏకపత్ని వ్రతం అంటారు. అనేసరికి మనకు శ్రీరామచంద్రుడు గుర్తుకొస్తుంది. రాముడు ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే పత్ని అని పేరు పొందారు. రామో ద్విభిర్న భాషతే. రాముడు 2 రకాల మాటలు మాట్లాడాడు. ఒకటే మాట అంతే. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, మనసులో ఒకటి, పైకి ఒకటి కాదు. రాముడు ఒకటే రకంగా మాట్లాడు. ఒకటే బాణం, గంటే తాడపేడు తెచ్చేస్తాడు. అలాగే ఒకటే పత్ని. రాముడు యొక్క వ్రతం ఇది. ఈ వ్రతం ఎందుకు, ఎక్కడి నుంచి తీసుకున్నాడు రాముడు అంటే మహర్షుల యొక్క ప్రేరణ, గురువుల యొక్క ప్రేరణ, వారి వంశం యొక్క పవిత్రత, పరంపరను బట్టి ఆ బుద్ధి వచ్చింది ఆయన. అటువంటి గురువులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇంకెందరెందరో ఉండేవారు. అటువంటి ప్రేరణ ఇచ్చేవాడు. ఇప్పుడు ప్రేరణ ఏమి లేదు, ఏ ప్రేరణ లేదు. అందుకే దిష్టి బొమ్మల్లా తయారైపోయారు మనుషులు. ఉన్నావా బసవన్న అంటే ఉన్నాను, తిన్నావా బసవన్న అంటే తిన్నాను, అంతే, బతుకుతున్నాం. ఎందుకంటే గురు స్థానంలో ఉన్నవాళ్ళు, పురోహిత స్థానంలో ఉన్నవాళ్ళు దివ్యమైన ఆలోచనలు, ప్రేరణలు ఇవ్వాలి. ఆ పరంపర నశించింది.
ఏదో కందిపప్పు, శనగపప్పు, బియ్యం, లేకపోతే ఇంకేదో కూరగాయలు, వంకాయలు, బెండకాయలు మూట కట్టుకొని పోయే పురోహితులు తయారయ్యారు. మనకు వాళ్ళేం ప్రేరణిస్తారు? వాడు చెప్తే వదిలింటాడు. నీ పొట్టకూటి కోసం నువ్వు చేసుకుంటున్నావు అంటాడు. నువ్వేదే ఎక్కువ మాట్లాడి పని చేసుకొని వెళ్ళిపో, పూజ చేసుకొని వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే డబ్బు కోసం జీవించే వ్యక్తులు ప్రేరణ ఇవ్వలేరు. ఒక తల్లిని దేవత ఎందుకంటున్నా చెప్పండి? అంటే డబ్బు కోసం ఆయన తల్లిగా లేదు అని, డబ్బులు ఉండని లేకపోని డ్యూటీ చేస్తూ ఉంటుంది. చూడండి, తల్లి డ్యూటీ చేయకుంటే ఈ పోలీస్ స్టేషన్లు సరిపోవు, కోర్టులు సరిపోవు, ప్రభుత్వాలు కూడా ఎందుకు పనికిరావు. తల్లి ఏమైనా కానీ ఇంట్లో తెచ్చి ఇన్ని గింజలు వారేస్తే 3 పూటలు వండి పెడుతుంది, ఇల్లు ఊడుస్తుంది, వాకిలు ఊడుస్తుంది. అప్పో చెప్పడానికి వీలే. కాబట్టి తల్లి దేవత అని చెప్పేశారు. డబ్బు కోసం పని చేయట్లేదు అని ఆశతో చేయట్లేదు. ఈ కొడుకులు 3, 4, 10 మంది, ఎంతమందిని కన్నా వాడు ఏం చేస్తాడు, ఏం ఉద్ధరిస్తాడు, ఏం ఉండదు, ఆశ ఏం లెక్క ఉండదు. చేసుకుంటూ పోవడం అంతే, పిచ్చి పడినట్టు. అందుకని తల్లి మొదటి దేవత పోండి అన్నారు. తండ్రి సెకండ్ క్లాస్ దేవత, తల్లి ఫస్ట్ క్లాస్ దేవత. అందుకని అటువంటి తల్లి ఏం చేస్తున్నారంటే బతుకున్న తల్లిని వదిలిపెట్టారు. బతుకున్న తల్లి తిన్నావా, పడుకున్నావా, ఏం కావాలమ్మా అని అడిగే దిక్కులేదు. బొమ్మలు చేసుకుంటున్నారు. ఆమె లోకమాత అంటున్నారు, జగదంబ అంటున్నారు, ఏమో అని పూజలు చేస్తున్నారు. తల్లికి ఎన్నడైనా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని పువ్వుల దండేసి పూజ చేసిన పుణ్యాత్ముడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేదు. ఎందుకంటే అది పురోహితులు, గురువులు ఆ ప్రేరణ ఇవ్వడం లేదు, చెప్పడం లేదు. చెప్పితే జరుగుతుంది మార్పు. చెప్పే పరంపరే లేదు. గురువే చెప్పని పాఠము శిష్యుడు ఎక్కడి నుంచి నేర్చుస్తాడు? ఆ విధంగా అయిపోయింది. కాబట్టి తల్లికి విలువ లేదు, అంతే. యూజ్ అండ్ త్రో, వాడుకో, వదిలేసే, అంతే. కానీ మహర్షులు పూర్వం అప్పటి వైదిక గురువులు చాలా గొప్ప ప్రేరణ ఇచ్చేవారు. అందుకే రాముడు అత్యంత శక్తిమంతుడైనాడు. రాక్షస గణాలను ఏది పారేశాడు, చంపి పారేశాడు. 14,000 మంది రాక్షసులు దండకారణ్యంలో ఉండేవాడు. 14,000 మంది క్యాంపులు పెట్టుకొని ఉన్నారట వాళ్ళంతా. ఇప్పుడు నక్సలైట్లు ఎట్లాగైతే ఉగ్రవాదులు, తీవ్రవాదులు క్యాంపులు పెట్టుకున్నారు, అలా ఇప్పుడు కూడా దండకారణ్యంలో వాళ్ళే ఉన్నారు. నక్సలైట్ అంటున్నాం మనం. అలా రాక్షసులంతా క్యాంపులు వేసుకొని ఋషులను వేధించడము, హింసించడము, యజ్ఞయాగాది కర్మలు భగ్నం చేయడము, ధర్మ కార్యాలు చేయనివ్వకపోవడము, ఉత్పాతం అన్నమాట, అశాంతిని రగిలిస్తూ ఉన్నారు. రాముడు ఒంటరిగా, వెంట లక్ష్మణుడు ఉన్నాడు. ఇద్దరు కూడా జంట. ఏమీ భయపడలేదు. చిన్నప్పుడు భయపడలే. చిన్నప్పుడు విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు. తాటకి, మారీచుడు, సుబాహు, ఇది ఒక గ్యాంగ్. ఈ తల్లి బిడ్డలు ఇద్దరు అనమాట. తల్లి కూడా సామాన్యంగా కాదు. మరి తల్లి దేవత అని చెప్తున్నాం. అక్కడక్కడ దయ్యాలు లాంటి తల్లులు ఉంటారు, తక్కువ అనుకోండి. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో దయ్యాలు, పిశాచాలు తక్కువ. ఎందుకంటే అవకాశాలు లేవు పాపం. వాడు ఇంట్లో చూపిస్తారు అంతే. బయటకు వస్తే ఏం చేస్తుంది ఒక మహిళ? మగవాడు ఎక్కడ పోతాడో, ఎటు తిరుగుతాడో, ఏం మాయ చేస్తాడో ఏమో ఎవరికి తెలియదు. అంటే సమాజం అట్లా ఉంది, ఫ్రీ సొసైటీ. ఏ రాత్రి అయినా తిరగవచ్చు. ఆడవాళ్ళు రాత్రి పగలు తిరిగితే మనం ఉందా? బతికి వస్తుంది, ఇంటికి వస్తుంది అంటారు. పట్ట పగలిపోతే దిక్కులేదు. ఇక అర్ధరాత్రి మహిళను నేను కూడా తిరుగుతా, నాకు స్వాతంత్ర్యం వచ్చింది, మాకు సమాన హక్కులు వచ్చాయని తిరిగితే ఏముంది? ఏమీ లేదు. అలా తాటకి అండ్ సన్స్, ఆ పిల్లలు ఇద్దరు మారీచుడు, సుబాహు, వాళ్ళని పెట్టేసుకొని పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా రాముడు చంపేశాడు. చిన్నప్పుడే జరిగిపోయింది. విశ్వామిత్రుని యాగ రక్షణలో భాగంగా. తర్వాత పెద్దయ్యాక అడవికి పోంది తినతల్లి కైకేయి. సీతమ్మ, లక్ష్మణుడు వెంట తీసుకొని వీళ్ళు అక్కడ అడవిలో ఏం తిని కూర్చున్నాడు. అక్కడ రాక్షసులే. అప్పుడే రాక్షసులు ఉన్నారు. ఎప్పుడు త్రేతాయుగంలో. ఇప్పుడు రాక్షసులు చెప్పతరంగా. ఏదో మనం ఇంకా చేసుకోగలుగుతున్నాం ధర్మకార్యాలు. విచిత్రం. రాక్షసులు అంటే వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో రాలేదని, మనుషులే బుద్ధులను బట్టి, గుణాలను బట్టి, చేసే పాడు పనులను బట్టి రాక్షసులని పేరు పెట్టారు. కాబట్టి ఇది స్వతంత్ర భారతదేశం. ఏదో మనం ఎవరు ఆటంకాలు కల్పించట్లేదు. రాకుంటే రావడం లేదు అని వస్తే మౌనంగా కూర్చుంటున్నారు, సహకరిస్తున్నారు అనుకోండి. కనుక మరి అటువంటి త్రేతాయుగంలో ఎంతోమంది రాక్షసులు, మరి వాళ్ళను కూడా రాముడు
వ్రత దీక్షలో ఉన్నాడు, 14 ఏళ్ళు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు ఆయన. మరి అందుకని ఆయన శక్తిమంతుడైపోయాడు. అందుకే రాక్షసులు వాళ్ళ మాయలు, కుటిల ఉపాయాలు ఏవి పనిచేయాలి. కాబట్టి నువ్వు వ్రతాన్ని స్వీకరించు, దీక్షను స్వీకరించని వేదం చెబుతుంది. వ్రతేన దీక్షామాప్నోతి దీక్షయాప్నోతి దక్షిణ. వ్రతముతో నీవు దీక్షను పొందుతావు. వ్రతాలు ఎక్కడుంది? వ్రతమే అహింసా వ్రతము, సత్యవ్రతము, అస్తేయ వ్రతము, బ్రహ్మచర్య వ్రతము, అపరిగ్రహ వ్రతము, శౌచ వ్రతము, సంతోష వ్రతము, తపోవ్రతము, స్వాధ్యాయ వ్రతము, ఈశ్వర ప్రణిధానం అనే వ్రతం. ఇటువంటి వ్రతాలు చాలా ఉన్నాయి. 10 యమనియమాలు అంటున్నాం వాటిని మనం. మరి కర్ణుడు దాన వ్రతం, చచ్చే వరకు కూడా దానం చేస్తూనే ఉన్నాడు. సరే మిగతా గుణాలు మంచివి చెడు రకరకాలు ఉన్నాయనుకోండి, కానీ కర్ణుడు మాత్రం చచ్చే సమయంలో కూడా దానం చేశాడు. ప్రాణం పోతుందనగా కూడా దానం చేసినట్టుగా మనం చదువుతున్నాం. అది ఒక వ్రతంలాగా స్వీకరించాడు. కొంతమంది ఉంటారు అన్నదానం పిచ్చివాడు, వాడు ఎప్పుడు అన్నదానం అంటుంటారు. అన్నదానం అన్నం వండడం పెట్టడం, వాడికి సంతోషం, ఒక పిచ్చి. మనకు రాసి పెట్టి ఉన్నాడు. అన్నదానం అంటే ఆయన చాలా సంతోషం, వండి పెట్టమంటే ఎంత వండేస్తాడు. అలాగా అన్నదానాన్ని కూడా వ్రతంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అలా మనము మనిషి ఈనాడు ఏ వ్రతాన్ని స్వీకరిస్తున్నాడు? ఏమీ లేదు, ఒకటే వ్రతం. డబ్బులు సంపాదించాలి, వేకేయాలి, దాచిపెట్టాలి. ఇదొక వ్రతం అయితే బాగా అనుసరిస్తున్నారు అందరు. తెలివి ఉన్నోడు, తెలివి లేనోడు, చాతనైనోడు, చాతగానోడు, ముసలోడు, వయసోడు అందరూ కూడా ఇదే వ్రతం. ధన సంపాదన వ్రతం అని కొత్తగా కలియుగంలో ఇది మొదలైంది. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. బతకడానికి ఏదో సంపాదించుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అలా కాదు. ఊరికే సంపాదిస్తుంటే వస్తుంది, పని చేస్తుంటే వస్తుంది, ఎందుకు కూర్చోవడం? చాలామంది మీరు చూస్తుంటారు, రిటైర్ అయిపోయాడు, టీచర్ రిటైర్ అయిపోయాడు, ఆఫీసర్ రిటైర్ అయిపోయాడు, ఇంకా స్టెనోగ్రాఫర్ రిటైర్ అయిపోయాడు, క్లర్క్ రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయ్యాక వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నెలకు 50,000, 40,000, ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు? ఆ పెన్షన్ తోటి ఉండడు, మళ్ళీ ఎందుకు ఖాళీగా ఉండడం అని ఏదో మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. మరి ప్రైవేట్ జాబ్ చేసే బదులు దేవుడు ఇచ్చిన డబ్బులు ఏదో ఉన్నాయి, ప్రజాసేవ చేద్దాము, సమాజ సేవ చేద్దాము, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొందాం, అటువంటి ఆలోచనలే రావు. చాలా కష్టం మంచి ఆలోచనలు రావడం. దేవుని దయ వల్ల ఏదో ఆరోగ్యంగా ఉన్నా, నాకు తినడానికి మరి భగవంతుడు నెల డబ్బులు ఇస్తున్నాడు, సరే కొంచెం మంచి పనులు చేసుకుందాం అనే ఆలోచనలు రావు. మరి అట్లా ధన సంపాదన వ్రతం అన్నమాట. కాబట్టి మనము ఊరికే ఇంగ్లీష్ తరాకుల్లాగా ఎగిరిపోవడము, తెగిపోయిన గాలిపటంలాగా తిరగడం కాదు. వ్రతాచరణ చేయాలి. అప్పుడే మనిషిలోని మానవత్వం అనేది మేలుకుంటుంది. ఏం వ్రతం ఆచరిస్తున్నారు? అహింసా వ్రతం ఆచరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కష్టం. చాలా మొట్టమొదటి అదే అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఫస్ట్ వ్రతం ఏమిటంటే అహింస. అక్కడే చాలామంది వడపోత జరుగుతుంది. మనస వాచ కర్మణ అహింస చేయకూడదు, హింస చేయకూడదు, అహింస పాటించాలి. సరే కర్మణ అంటే మాంసాహారము, ఇతర ప్రాణులను చంపడము, ఇవన్నీ మానేసుకోవచ్చు కొంచెం కష్టపడితే, పెద్దగా ఏం లేదు. స్థూల హింస అంటారు. స్థూల హింస ఎట్లాగో అలా మానవచ్చు. కానీ తర్వాత సెకండ్ వాచిక హింస అన్నారు. వాక్కుతోటి హింస పెట్టడం, మాటలతో తిట్టడం, అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం, ఆడిపోసుకోవడం, ఎన్నో ఇంకా నోరుతోడైతే ఎన్ని పాపాలు చేస్తాం. అసంబద్ధ ప్రలాపం అంటారు. పిచ్చి పిచ్చి వాడు అక్కడ తలతోకలేని మాటలు ఏం మాట్లాడుతున్నామయ్యా. అలాంటివి లేకుండా ఒకరి మాటలతో ఒకరి మనస్సును గాయపరచకుండా ఉండడం అనేది అత్యంత కష్టం. ఇంకా అది సాధిస్తే ఇంకా అయిపోలేదు. ఇక్కడికి మళ్ళీ మానసిక హింస చేయొద్దన్నారు. మనసులో కూడా ఏమనుకోకూడదు, మనసులో కూడా తిట్టుకోకూడదంట. అయ్యో కనీసం బయటికి అనొద్దంటే మన అర్థం ఉంది. మనసులో కూడా అనుకోవద్దా, ఏ పాప ఇదేంటి అన్యాయం అంటారు. మనసులో కూడా అనుకోకూడదు, ఆ ఊహ కూడా రాకూడదు, భావన కూడా ఉండకూడదు అని చెప్పారు. అప్పుడు పరిపూర్ణమైన అహింస పాటించినట్టు. ఎవరు పాటిస్తారు?
ఏదో మాంసాహారం మానేసామంటే చెప్తాం, అంతవరకు అయిపోయింది. అక్కడికంటే ముందుకు పోలేకపోతున్నాం. కాబట్టి చాలా కష్టభూయిష్టము ఏది కాదు, సంస్కారం వల్ల, ప్రేరణ వల్ల, గురువుల మార్గదర్శనం వల్ల సాధ్యం. కాబట్టి అది ఒకప్పుడు మన దేశంలో అటువంటి మంచి మంచి గురువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, గురువులు దొరుకుతున్నాయి తప్ప గురువులు ఎవరు దొరకడం లేదు. అందుకని మనుషులు కూడా అలాగే తయారైపోయాయి. ఇంకా వ్రతాచరణ వల్ల మనిషి నిప్పుల లోపల బంగారాన్ని కాలిస్తే దాని దోషాలన్నీ పోయి ఆ బంగారం శుద్ధమై ఆభరణం చేయడానికి వీలవుతుంది. అలాగా మనిషి వ్రతాలు, దీక్షల వల్ల చక్కగా కాలిపోయి తప్తమై బంగారు రంగుదేలిన బంగారంలాగా తయారవుతాడు. అవి పాటించకుంటే ఇక వాడు మనిషిగా కూడా మిగలడు. మనిషిగా కూడా ఎవరు లేదు. మనుష్య రూపేణ మృగాశ్చరంతి. పేరుకు మనిషే, సూటు బూటు టై అన్నీ ఉంటాయి. వాడు లోపల కొండ చిలువ, లోపల ఒక నాగుపా, ఏదో అన్నమాట. పైకి మాత్రం వేషం బాగానే ఉంటుంది. ఎంతమంది మోసం చేస్తే నిన్ను చూసాం కదా, లండన్లో PhD చేశాడు వాడు. ఇండియాకి వచ్చి ఏం చేశాడంటే అన్ని మోసాలు, చీటింగ్ చేయడం, ఈ పని చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి వ్రతాచరణ అనేది చాలా ముఖ్యం. అందులో మొట్టమొదటి ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి అంటే ప్రవేశ పరీక్ష అహింస. అహింసను త్రికరణ శుద్ధిగా ఎవరు పాటిస్తారో తత్సన్నిధౌ వైరత్యాగ. అహింసను పాటించిన వ్యక్తి దగ్గర సింహాలు, పులులు, క్రూరముగాలు, విషసర్పాలు అవి కూడా చక్కగా ప్రేమగా ఉంటాయి. ఏమి చేయవు, అతని జోలికి రావని చెప్తున్నారు. కాబట్టి అహింస యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కనుక మనుషులు ఈనాడు హింస లేకుండా బతకలేము అనే పరిస్థితి వచ్చేసి, హింస లేకుంటే పండగ జరగదు, హింస లేకుంటే పూజ జరగదు. ప్రతిదానికి జంతువులు కావాలి, మూగ ప్రాణులు కావాలి. వాటిని చంపి వాటి రక్తం తర్పణం చేస్తే అప్పుడు తృప్తి. ఇటువంటి నీచమైన బుద్ధి ఏర్పడింది మనిషికి. ఎందుకంటే గురువులే చేసుకోవాయా, మీరు తినే కులం తిను, కోసుకునేటప్పుడు మీ తాతలంతా కోసుకొని తిన్నారు కదా, ఇవన్నీ పూజలు చేసేది అలవాటే ఉంది కదా, గుళ్ళో చంపేది, తీసుకుపో మేక కోసుకో అంటాడు వాడు పురోహితుడు. దాని తర్వాత అబ్బా ఎంత మంచి పురోహితుడో, ఎంత మంచి గురువు అని ఉంటాడు. సరే స్వామి మీరు చెప్పినట్టే చేసుకుంటూ ఉంటాడు. నేను ఆ భక్తుడు వచ్చేసి తినోదయ పాపం ఏంటి కొత్తగా మొదలుపెట్టాడు. మా గురువు ఎప్పుడు చెప్పలేదు, మా పురోహితుడు చెప్పలేదు, మా తాతలు, తండ్రులు, ముత్తాతలు తింటూనే ఉన్నాం, కోసుకుంటూనే ఉన్నాం, మాకేం కాలేదు, ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం. వాడినో కథ చెప్తారు. ఇప్పుడు బలంగా ఉన్నావయ్యా, నాశనం అయిపోతారు, వంశమే మిగలదు అని చెప్తే, ఏదైనా మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాం, మేము ఎవరైనా ముంచినామా, మోసం చేశామా, మా కష్టం మీద సంపాదించుకుంటున్నాం, తింటున్నాం అంటాడు. ఇక నీకు చెప్పడం బదులు నోరు మూసుకుని లేదని నా కొడుకు వెళ్ళిపోతాడు. కాబట్టి చెప్పేటటువంటి సద్గురువులు లేకపోవడం వల్ల పాపము, నేరము, క్రూరము, ఘోరము భయంకరంగా జరుగుతూ ఉంది. అందుకే వ్రతం కృణుత, వ్రతాన్ని ఆచరించు వేదమాత చెప్తూ ఉంది. వేదాలు ఎందుకు పుట్టాయి అంటే మనిషి కేవలము ప్రకృతితోటి, ఈ ప్రకృతిలో ఉన్న సంపదలతోటి, ఈ భోగ భాగ్యాలతోటి మనిషిగా తయారు కాలేడు. కాబట్టి వాడికి వేద ఉపదేశం కావాలి, పాఠం చెప్పాలి. గుణపాఠం చెప్పకుంటే మనిషి మనిషిగా మిగలడు. అందుకే మొత్తం రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలు, పంచలోహాలు, మరి రకరకాల ధాన్యాలు అన్నీ భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చి ఊరుకోవచ్చు కదా. మరి వేదాలు ఎందుకు ఇచ్చాడంటే బుద్ధి శుద్ధి చేయడానికి ఇచ్చాడు. ఆ బుద్ధి శుద్ధి కాకపోతే మనిషే మృగం అన్నమాట. అన్ని జంతువుల కంటే డేంజర్ మనిషే అయ్యాడు. కాబట్టి మనము వ్రతాలను ఆచరించే ప్రయత్నం చేయాలి. అహింస, సత్యము, అస్థేయము అంటే దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అపరిగ్రహం అనేది చాలా కష్టం. అసలు లాస్ట్ చెప్పారు, సూక్ష్మం అన్నమాట. అపరిగ్రహం అంటే ఈ పూటకి ఎంత అవసరమో అంతే దాచిపెట్టుకో, ఈ పూటకు తిను, రేపటి కోసం కూడబెట్టకూడదు. ఎవరు చేస్తారని బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. మరి ఈ బ్యాంకులు కాదు, మళ్ళీ స్విస్ బ్యాంక్, స్విట్జర్లాండ్ పోయి అక్కడ బ్యాంకులో జమ చేస్తున్నారు.
ఇంకా అపరిగ్రహం అనేది చాలా కష్టం. అందుకే సూక్ష్మం అని చెప్పారు. శౌచం అంటే శుద్ధిగా ఉండడం. శుద్ధిగా ఉండడం అంటే రోజు 3 సార్లు స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటే అయిపోదు. మానసిక శుద్ధి, ఆంతరిక శుద్ధి, చరిత్ర శుద్ధి కూడా అన్నారు. ఈ రకంగా ఇవి మనిషికి చాలా పెద్ద పరీక్ష అన్నమాట. కాబట్టి ఇది మనిషి చేయగలుగుతాడు, చెయ్యలేని భగవంతుడు చెప్తాడు. పిచ్చోడా భగవంతుడు ఎంతో పరిపూర్ణమైన జ్ఞానవంతుడు కనుక మనిషి ఏది చేయగలుగుతాడో అదే చెప్పాడు. కానీ మనిషి ఈ ప్రకృతి వాసనల్లో పడిపోయి మెల్లమెల్లిగా శక్తులన్నీ కోల్పోయి చివరికి ఎట్లా అయిపోయాడంటే బతకలేను, ఇవి ఆచరించలేను, నాతో కాదు, నేను చెయ్యలేను అనే స్థితికి వచ్చేసాడు. కాబట్టి ఆ స్థితి నుంచి మళ్ళీ బయటికి రావాలంటే సత్సంగం చేయాలి, మరి ధర్మ కార్యాలు చేస్తూ ఉంటే శుద్ధి అనేది క్రమంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెయ్యలేను అని ఎప్పుడూ అనుకోకూడదు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి శివాజీ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే గురువు సమర్థ రామదాసు, ఆయన మార్గదర్శకుడు. హరిహరరాయలు, బుక్కరాయలు మామూలు సైనికులు వారు. ఎవరు అంటే ఆయన ఎవరో ఒక ముస్లిం రాజు, నవాబు సైన్యంలో వాళ్ళ సైనికులు. వాళ్ళు ముస్లింలుగా కూడా మారిపోయారు. తర్వాత విద్యారణ్య స్వామి అనే గురువు వాళ్ళను మతం మార్పిడి చేసి ధర్మ పరివర్తన చేసి వాళ్ళకు ధర్మ దీక్షనిచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు ఆ ఇద్దరు సోదరులతో. వాడి చివరికి 300-400 ఏళ్ల పాటు విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే దిగ్విజయంగా నడిచింది. ప్రపంచం నుంచి యాత్రికులంతా వచ్చారు. ఇంత గొప్ప నగరం మేమెక్కడ చూడలేదు బాబోయ్ అన్నారు. వాడు వాళ్ళ పేర్లు కూడా యాత్రికుల పేర్లు ఉన్నాయి, మార్కోపోలో, ఎవరో. కాబట్టి ఒక గురువు అనేవాడు ఉంటే అద్భుతాలు జరుగుతాయి. కానీ దొంగ గురువులు, పనికిమాలిన గురువులు, డబ్బు గురువులు జమైపోయి మనుషులను పూర్తిగా దిగజార్చి పెట్టారు. భారతదేశము అటువంటి గురువులు ఉన్నప్పుడు జగద్గురువుగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ జగద్గురువు? మార్కెటింగ్. అందరు గురువులు కోట్లు జమ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. అదే నచ్చుతుంది అందరికీ కూడా. కాబట్టి కాల వైపరీత్యము అని చెప్పారు. ఈ కాలంలో పుట్టినటువంటిది ఈ రోగం కాబట్టి దీనికి మనం ఏం చేయలేము, అనుభవించవలసిందే. అలా అని చెప్పేసి బుద్ధిమంతులైన వాళ్ళు ఈ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటారు. కాబట్టి మనం ధర్మాన్ని తెలుసుకొని ఆచరించగలిగే ప్రయత్నం క్రమంగానైనా చేయాలి. వెలుగుగా చేయొచ్చు, తప్పలేదు, ఒకే రోజులో కాకపోయినా. కాబట్టి అహింస అనేది మొట్టమొదటి గీటురాయి. చాలామంది మేము ఇక్కడ 4 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి చెప్తున్నాం, ఎంతోమంది వస్తున్నారు, హోమంలో పాల్గొంటున్నారు. కానీ వ్రత దీక్ష తీసుకుంటారా అంటే మాత్రం అబ్బే కుదరదండి, ఇప్పుడు కాదండి, చూద్దామంటే అంటున్నారు. అంటే మానసికంగా దిగజారిపోయి ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు నిరంతరం సత్సంగాలకు వస్తే మార్పు వస్తుంది, ఎప్పుడో వస్తారు వాళ్ళు. కాబట్టి ఆ మార్పు వచ్చినప్పుడు దేవత అయిపోతుంది. నువ్వు దేవత కావాలి అంటే వ్రతాచరణ చేయాలి, నిరంతరం ఆచరిస్తూ. అందుకే వ్రత దీక్ష తీసుకున్నవాడు ఆయుడు అన్నాడు. వ్రత చింతన చేసేవాడు మానవుడు. చేద్దాం, వ్రతాలు చేద్దాం, అమావాస్య నుంచి మొదలు పెడదాం, వచ్చే నెల మొదలు పెడదాం, కార్తీక మాసం, పవిత్ర మాసం అప్పుడు మొదలు పెడతాం, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. వాడు చెయ్యడు. వాడు ఎవడంటే మనిషి. ఇక చేద్దాము అని మంత్రపూర్వకంగా దీక్ష తీసుకున్న వ్యక్తి ఎవడు? ఆయుడు. తర్వాత నిరంతరము ఆ వ్రతాలు, అహింస, సత్యము ఇవన్నీ ఆచరిస్తూ పవిత్రమైపోతాడు అనమాట, శుద్ధమైపోతాడు. ఎవరు అతడు అంటే దేవత అంటారు. ఇక వ్రతాచరణ లేదు, తినాలి, తిరగాలి, తాగాలి, అందనాలాడాలి, కావో పివో మోజ్ మనావో, తిను తాగు అందనాలాడు అనే సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళను రాక్షసులు అంటారు. వాళ్ళు వ్రతం ఏముండదు, అహింస ఉంటుంది, హింస ఉంటుంది, సత్యం ఉండదు, అసత్యం ఉంటుంది. అస్థేయం అంటే దొంగతనము చేస్తూ ఉంటారు, చేయొద్దనేది వాళ్ళకి ఏమి ఉండదు. బ్రహ్మచర్యం ఉండదు, వ్యభిచారం ఉంటుంది. అపరిగ్రహం ఉండదు, జమ చేయడం ఉంటుంది. శౌచం ఉండదు, అశౌచం ఉంటుంది, అశుద్ధి ఉంటుంది. సంతోషం ఉండదు, ఏడుగొట్టు మొహాలతో ఉంటారు వాళ్ళు. తపస్సు ఉండదు, తపస్సు అనేది ఇష్టపడదు, సుఖంగా ఉండాలి అనుకుంటారు.
స్వాధ్యాయం అంటే వేద శాస్త్రాలు చదవరు, వినరు, వాటికి విలువ ఇవ్వరు. ఈశ్వర ప్రణిధానం అసలుకే ఉండదు. అటువంటి వాళ్ళని ఏమంటారంటే రాక్షసులు అని చెప్పారు. వ్రతహీనులు రాక్షసులు. వ్రతాలు ఉండవు వాళ్ళకి. బతికామా, తిన్నామా, సంపాదించుకున్నామా అంతే, వాళ్ళు రాక్షసులు అంటారు. చివరగా పిశాచులు అనే వర్గం ఉంది. ఈ పిశాచులు ఎవరంటే వాళ్ళు వ్రతాలు ఆచరించరు. ఆచరించే వాళ్ళని చూస్తే ఓర్చుకోరు. వీడిని ఎట్టా నాశనం చేయాలి, వీడు ఎందుకు ఇట్లా ఉన్నాడు, వీడు ఎందుకు ఇవన్నీ కొత్తగా ఏమేమో చేస్తున్నాడు, వీడిని చెడగొడతాం అని ఆలోచనలు చేసి చెడగొట్టే పనులు చేస్తుంటారు. వాళ్ళను పిశాచులు అంటారు. వాడు చేయకపోతే పర్వాలేదు. రాక్షసుడేమో చెయ్యడు, ఆచరించడు, కానీ వేరే వాళ్ళ జొలిగిపోడు. కానీ పిశాచి అనేది చాలా ముదురన్నమాట. వాడు చేస్తే వాడు ఆచరించకపోగా ఆచరించే వాళ్ళని చెడగొడదామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాళ్ళని ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఆటంకవాదులు ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అంటే వాళ్ళు అమాయకమైన ప్రజలను బాంబులు పెట్టి చంపేయడం, లేకపోతే తుపాకులతో కాల్ చేయడం, ఇలా చేస్తూ ఉన్నారు అమాయక ప్రజలు. కాబట్టి దానివల్ల ఏమిటంటే వాడికి ఒక రకమైనటువంటి శాడిజం, సైకో. కనుక ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తులు పిశాచాలు అని అంటారు. ఇవన్నీ మనుషుల్లో ఉన్నవే, మానవుల్లోనే ఉన్నారు వీళ్ళంతా, వేరే బయట నుంచి ఎక్కడా రాలేదు. మనుష్య రూపంలో ఉంటారు. బుద్ధిని బట్టి, చేసే పనులను బట్టి ఈ పేర్లు పెట్టారు. కాబట్టి మనం మానవులుగా, ఆర్యులుగా, దేవతలుగా మారేందుకు ప్రయత్నం చేస్తే మనము జీవితాన్ని సఫలం చేసుకున్న వాళ్ళు అవుతాం.